అందరికీ జై భీమ్. నిన్న డబ్బా గ్రామంలో జై భీమ్ యూత్ కమిటీని ఏర్పాటు చేయడం, ఆ ఏర్పాటు కోసం గ్రామంలో ఉన్న జై భీమ్ యువత ముందుకు రావడం, యువతతో పాటు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆ యువతను ప్రోత్సహించడానికి ముగ్గురు ఎలక్షన్ ఆఫీసర్లుగా ఉండి యువతను ఎలక్షన్లలో ఉత్సాహంగా పాల్గొనడానికి సహకరించి చివరి వరకు కూడా ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ముగ్గురు ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేసిన ఆనందరావు గారికి, సంతోష్ గారికి, వెంటయ్య గారికి, వారికి ముందుగా ప్రత్యేక నా ఎస్ఆర్ఎస్ యూత్ తరఫున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే డబ్బా గ్రామంలో జై భీమ్ యూత్ అనేది చాలా కీలకమైన అంశం. ఇక్కడ జై భీమ్ యూత్కు సంబంధించిన యువకులందరూ మంచి ఉన్నత స్థానంలో చదువులో ఉన్నారు, మంచి ఉన్నత స్థానంలో చదువుకుంటూ ఉన్నారు, వాళ్ళకు మంచి అవగాహన కూడా ఉంది. కాబట్టి ఈ యూత్ ఓన్లీ కమిటీ నిర్వహించడమే కాకుండా, ఎన్నుకోవడే కాకుండా ఈ యూత్కు సంబంధించిన కొన్ని సలహాలు సూచనలు కూడా కొంతమందిని పెద్దలను సలహాలు సూచనలు తీసుకుంటూ మీ యువత మొత్తం ఒక సేవా మార్గంలో నడుస్తారని ఆశిస్తూ ఈ కమిటీ ద్వారా ప్రెసిడెంట్గా ముఖ్యంగా జై భీమ్ యూత్ అధ్యక్షుడిగా ఎన్నికైన జుమ్డి సాగర్ గారికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కమిటీ ద్వారా ఇప్పుడు ఎన్నుకోబడిన యూత్ జై భీమ్ యూత్ అధ్యక్షుడు అండ్ ప్రధాన కార్యదర్శి మీరు ఇద్దరు మాత్రం ముఖ్యంగా మేలు పాత్రదారులుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలే కాకుండా, మీ ఓన్లీ ఒక కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలే కాకుండా ఈ మండలంలో కానీ, జీపులో కానీ, మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా ఏ సమస్య పైన కూడా మీరు పోరాడాలని, ప్రజలకు కొంచెం అందుబాటులో ఉండి కొంచెం సేవలు చేయాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గతంలో 2012లో ఇక్కడ ఇదే గ్రామం నుంచి ఇదే మారుమూల ప్రాంతంలో బారిగూడలో ఉట్టి పెరిగిన నేను, నాకు మీ అంత చదువు లేనప్పటికీ కూడా ఎస్ఆర్ఎస్ యూత్ స్థాపించి గత 14 సంవత్సరాలుగా సేవ చేస్తున్నా. మీరు అంత కాకపోయినా ఎంతో కొంత చేస్తూ ఉన్నప్పుడల్లా నాకు కూడా కొంచెం సమాచారం అందిస్తే, నన్ను కూడా సంప్రదిస్తే మీకు నా తరఫున కూడా, మా యూత్ తరఫున కూడా మీకు ఖచ్చితంగా మీకు సహాయ సహకారాలు అందిస్తాం. నాకు తోచిన కాడికి మీకు సలహా సూచనలు కూడా అందిస్తానని నేను తెలియజేస్తూ, ఇంకో విషయం ఏంటంటే, ప్రధాన విషయం ఏంటంటే యువజన సంఘాలు, యువత అనే వాళ్ళని కొంతమంది గత దుర్మార్గులు, అవినీతి పరులు, రాజకీయ నాయకులు కొందరు మనల్ని విడదీయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఏం యూత్రా, ఎక్కడున్నదిరా, గానెంబడి పోతే నీకేమవుతుందని అట్లా ఇట్లా చెప్పేసి పక్కకు పట్టుకపోయి ఒకరినిద్దరిని పట్టుకపోయి తాగిపిచ్చి మాకు గొడవలు చేసే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఉన్న కమిటీ, నిన్న ఎన్నుకోబడిన కమిటీ అందరూ మీరు చేసే కార్యక్రమంలో ఏకతాటిపై ఉండి మీరు అందరూ ఒక్కటై ఉంటే ఖచ్చితంగా మీదే విజయం సాధ్యమవుతుంది. కాబట్టి మీరు మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.